కడుపులో మంటతో బాధపడుతూ ఉన్నారా? ఆహారం తీసుకున్నది జీర్ణం అవ్వట్లేదా? పుల్లటి త్రేపులు వస్తూ ఉన్నాయా? వీటన్నిటికి కారణం లోపల అల్సర్ అయి ఉండొచ్చు. హైపర్ గ్యాస్ట్రైటిస్ వలన అల్సర్స్ ఫామ్ అవుతాయి. దానివలన కడుపులో మంట, వికారము, ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో నొప్పి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తగ్గించుకోవడం ఆయుర్వేదంలో చాలా సులభతరం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య, సంజీవిని కేరళ ఆయుర్వేద హాస్పిటల్, భీమవరం. ముఖ్యంగా ఇది పిత్త వృద్ధి వలన జరుగుతుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. పిత్తం అనేది తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటిలో సరికి అభ్యంగము, విరోచన కర్మ అత్యద్భుతంగా పనిచేస్తాయి. దాంతోపాటుగా చక్రధార ట్రీట్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. శిరోధార కూడా పిత్త శమనం చేయడానికి ఉపయోగపడుతుంది. హోమ్ రెమెడీస్ వచ్చేసరికి ఎస్టి మధు చూర్ణం అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఎస్టి మధు చూర్ణాన్ని ప్రతిరోజు కనుక వాటర్లో కలిపి తీసుకున్నట్లయితే కడుపులో మంట, అల్సరేటు తగ్గుతుంది. అవపిత్తకల చూర్ణాన్ని రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే పిత్త శమనం జరిగి అల్సరేటు అనేది తగ్గుతుంది. ఈ హైపర్ ఎసిడిటీ అనేది కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కలబంద జ్యూస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. పాలతో కనుక కలిపి తీసుకుంటే మంచి రెమెడీస్ ఉంటాయి. కడుపులో మంట, వికారము తగ్గనప్పుడు అరటిపండు జ్యూస్ని కనుక ప్రతిరోజు ఎంటీ స్టమక్ తాగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ.